హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. మరొక మినీ వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి దసరా రోజుదనమాట. దసరా వెళ్ళిపోయిన 3 రోజులకి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా, అదేనండి. దసరా అయిపోయిన తర్వాత నేను ఆ నెక్స్ట్ డే మార్నింగే వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందని నిన్నటి వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో అందుకని ఈ వీడియో పోస్ట్ చేయటం అయితే కొంచెం లేట్ అయిపోయిందనమాట. మామూలుగా అయితే పండుగలొస్తే మనం ఫస్ట్ మన హడావుడి ఏంటండి, అంతా కడుక్కోవటం, ముగ్గులు వేసుకోవటం. కొంచెం మంచిగా ముగ్గులు వేసుకోవాలి, పెద్ద పెద్ద ముగ్గులు అనుకుంటాము. కాకపోతే నేను మామూలుగానే చిన్న ముగ్గులే వేశాను. ఎందుకంటే ఆ రోజు క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉందనమాట. వర్షం వస్తుందేమో అని అనుకోని ముగ్గులైతే మామూలుగా చిన్న చిన్నవే వేసుకున్నాను. మనం పండగకి అంటే ముందుగా మనం చేసుకునేదేంటంటే గుమ్మం పూజించుకోవటం. చక్కగా గుమ్మం పూజతో పూజ చేసుకున్నాను. పసుపు, కుంకంతో అలంకరించేసుకున్నాననమాట. గుమ్మంని మనం శుభ్రం చేసి, పసుపు పూసుకొని, కుంకుమ బొట్లు పెట్టి, ముగ్గు వేసుకుంటే ఆ కళే వేరు కదా! చాలా కళగా అనిపిస్తుంది కదా చూడటానికి గుమ్మం. ఆ ఇంటికే అందమొచ్చేస్తుంది. సో, చాలా అంటే చాలా చల్లగా ఉందనమాట వెదరంతా. సో, నేనైతే మొత్తం అంతా అయితే నీట్‌గా అన్నీ శుభ్రం చేసేసుకున్నాను. ఇక ఇంట్లో అయితే నేను చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో కూడా. ఏ రోజైనా సరే లలిత సహస్రనామాలు ఉదయాన్నే లెగవగానే ఇంట్లో అయితే పెట్టేసుకుంటాను. పూజ అయితే ఎలాంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా, నిదానంగా చేసుకున్నాను. ప్రసాదాలు అలాంటివి కూడా ఏమీ చేయలేదు. అరటిపళ్ళు పెట్టేసుకున్నాను. మా వారొచ్చేసి కొబ్బరికాయ కొట్టేశారనమాట. సో, మా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది దసరా రోజు ఎక్కువగా గారెలు, ఇలా నాన్ వెజ్ ఇలా చేసుకుంటారనమాట. బట్ మాకేంటంటే గురువారం వచ్చింది కాబట్టి, మేము గురువారం నాన్ వెజ్‌లు తినం కాబట్టి, సో, అంతా మా ఇంట్లో అయితే ఆ రోజు వెజ్జే. పులిహోర, పొంగలన్నం, ఇక దాంట్లోకి కాంబినేషన్‌గా ముద్దపప్పు. ఈ 2 ఉన్నాయంటే కాంబినేషన్‌గా కమ్మని నెయ్యి ఉండాల్సిందే. ఇవి లేనిదే దాని టేస్టే ఉండదు. సో, ఆ తర్వాత రైస్‌లోకొచ్చేసి కంది పచ్చడి, ఎండుమిరపకాయలు, టమాటా వేసి చేశాను. తర్వాత వచ్చేసి టమాటా పప్పు కూడా చేశాననమాట. సో, పండగ రోజొచ్చేసి మా ఇంట్లో మొత్తం ఈ వెజ్ కర్రీసేనండి. సో, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.